గేదెల కాడికి వెళ్తున్నానండి. మా ఊరు దారెట్టు మీరు ఎటు వెళ్తే పొలాలు ఉన్నాయి ఊర్లో ఉన్నాయి అని అడిగారు కదా, చిన్నారి చెల్లి చూపిస్తాను. ఈ రోడ్డుకి వెళ్తే దోపచర్ల సెంటర్కి వెళ్తాం, మా ఊరు సెంటర్కి. నేనైతే ఇటు వెళ్తున్నా. నేను పొలం వచ్చే దారి ఇది. హాయ్ అండి. కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు కదా మీరు పొలం వెళ్తున్నారో, మీరు పొలం వెళ్ళే దారి ఊర్లు ఎటు వెళ్తారో, పొలాలు ఎటు వెళ్తారని. తిన్నగా కనిపించేది జంగారెడ్డిగూడెం వెళ్ళొద్దండి. ఇటు తిన్నగా నేనైతే ఇటు మట్టి రోడ్డు తిరుగుతాను. ఇటు నేను పొలం వెళ్ళే దారి. ఇటు అయితే తిన్నగా జంగారెడ్డిగూడెం. నేను ఇప్పుడు ఇటు వెళ్తున్నా. ఈ మట్టి రోడ్డు మలుపులు 5 ఉంటాయండి. ఆ 5 మలుపులు అయితే తిప్పుకుంటే మా చేలోకి వెళ్తాను నేను. ఆ తారు రోడ్డు అక్కడ వరకేనండి, ఇదంతా మట్టి రోడ్డే. ఇటు సైడ్ ఏం తిరగవు, తిరిగినా కానీ ఎవరు ఎక్కించుకోరు, ఎవరి లగేజీ వాళ్ళకే ఉంటుంది. ఇటు తిన్న రోడ్డు కూడా పొలాలేనండి. అటు సైడ్ ఇటు సైడ్ అన్ని పొలాలే. తిన్నగా ఈ మట్టి రోడ్డు రుచుకుని వెళ్తే పుల్లలపాడు ఊరు వస్తుందండి. ఇంక ఇటు వెళ్తున్నాను నేను. ఇటు మా చేను. మళ్ళీ ఇక్కడ ఒక మలుపు ఉంది కదండి, ఈ మలుపు తిరిగి ఇటు వెళ్తే ఇటు అన్ని చుట్టుపక్కల పొలాలు. ఈ దారి అంతా పట్టుకుని వెళ్తే మా ఊరు అడవిలోకి వెళ్తుందండి. నేనైతే ఇటు వెళ్తాను, ఇటు మా పొలం. చూసారు కదండి, 10-5 నిమిషాలకైతే బయలుదేరాను ఇంటికాడ. ఇప్పుడైతే 11-10 నిమిషాలు అయింది. అంటే నేను వచ్చేటప్పటికి ఇక్కడికి ఇప్పుడు గంట అయ్యింది. మళ్ళీ ఇప్పుడు చేలోకి వెళ్ళి వాటిని నొప్పు తీసేటప్పటికి ఒక పావు గంట ఆడద్ది. ఇదే నేను వెళ్ళే దారి. ఇది నేను మేపుకునే చేను, గేదెలు మేపుకునే చేను ఇది. కరెక్ట్గా నేను ఇలాగా చేలోకి అడుగు ఎడుతున్నానంటే పప్పి అయితే నా శబ్దం వినిపించుకుని ఊరికి ఎత్తుకుని వచ్చేసేది. నేను వస్తున్నానంటే నాకు ఎదురొచ్చే కుక్క అయితే లేదు. నేను అందుకే చేలోకి రాలేక 4 రోజుల నుంచి చేలోకి వస్తలే. ఇవాళే వస్తున్నాను, మరి తప్పదు. మరి నా గేదెలను చూసుకోవాలి కదా. మా ఆయనగారు అయితే పనికి వెళ్తాడు, మేము పనికి వెళ్తేనే తప్ప మాకు మరి గడవదు కదా మనలాంటి వాళ్ళకి. అంతేగాని నేనైతే ఇంక తప్పదు. ఎన్ని రోజులు ఉన్నా ఇంటికాడ, ఎన్ని రోజులు ఉన్నా పొలం వెళ్తామైతే తప్పదని మళ్ళీ నేను ఈరోజు పొలం అయితే వచ్చానండి. పొలం వచ్చాక ఎటు తిరిగినా కుక్కే కనిపిస్తుంది నాకు. నా ఊహలో నాకు అలా కనిపిస్తుంది, కానీ తప్పదు. నేనైతే పొలం వచ్చాను. గేదెల కాడికైతే వచ్చానండి. గేదెలు నొప్పదీసి దానికి అన్నం వేసేదాకా నా కాళ్ళు అట్టుకుని బంధాలు అడిపోయేది. కానీ నేను ఇప్పుడు గేదెలు నొప్పదెత్తాకే ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకా చేలో నాకు జత ఉండేదండి, నాకు ఏ భయం ఉండేది కాదు. నాకు చాలా ధైర్యంగా ఉండేది. గేదెలనైతే ఉప్పు తీసుకుంటాను ఇప్పుడు.
అవి 2 నిమిషాలైందా? హాయ్ అండి, ఈరోజు నిమ్మతోట పళ్ళేలు లాగితాకైతే వచ్చాం. ఇదిగోండి లాగిన పళ్ళేలు అయితే ఇలాగ ఉంటాయి. అదిగోండి నిమ్మతోట. అది నలుగురు మీద చేయాలి. అది అయ్యా ఏమో నాకు తెలియదు. కనపడుతుంది వేసుకున్నాను చెప్తాను నేనే. పొద్దున్న వచ్చిందండి మా అమ్మాయికి పిట్టి తినాలని ఉందంట. మరి ఏం తినకూడదు కదా, అందుకని మా అమ్మనైతే పొద్దున్న రమ్మని వచ్చింది. మరి నాకు ఇది ఎలాగయ్యారో తెలవదు. మా అమ్మ అయితే పిట్టేస్తుందండి. మేము పిట్టి అంటాము, బియ్యం పిట్టిది. మీరేమంటారో కామెంట్ చేయండి. చేసింది మా అమ్మ ఇయ్యారు అవసరపడి, మనవరాల కోసం కష్టపడింది. నేను ఇప్పుడు పొయ్యిరా చేసి పొయ్యి మీద అయితే పెడతాను దీన్ని. చోటు పెట్టుకోవడం అంతే. చోటు రాగి ఇస్తారు అమ్మ, రాగి పెట్టేద్దాం ఈసారి. చూసానుగా ఈసారి. పిట్టయితే ఉడికిపోయినట్టండి. వేడవుతుందా? కింద తెచ్చారా? కింద తెచ్చా. ఇయచ్చా? స్మెల్ అయితే భలే వస్తుందండి. ఇందులో బెల్లం నెయ్యి కలుపుకుంటే బాగుంటుందంట. కొబ్బరి అయితే వేయలేదు. మా అమ్మాయి మా కోడ తినకూడదని బియ్యం పిట్టే ఇది చాలా బాగుంది. బెల్లం కలిపితే ఇంకా బాగుంటుంది అనుకుంటా. ఇడ్లీ లాగా నాగే టీ పాటలు పంచదారట మాము పూజావు సప్పలు ఇచ్చేస్తున్నావా ఇక రా పూజావు గ్యాస్ అయిపోయిందండి. మీద అయితే వండుకున్నామంట. అక్క గుడ్డదే ఒకటి
గుడ్డమ్మా గుడ్డు మాము గుడ్డు తెలుసుకో ఇందులో తీసి ఆ గడ్డ కూడా వేసి ఇది నాకు కొద్దిగా నేర్చుకో ఇవ్వండి